ఏపీకి వెళ్లే దారులన్నీ జామ్ అయ్యాయి. సంక్రాంతి రద్దీని బీట్ చేసేలా ఉంది పరిస్థితి. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏపీ ఓటర్లంతా ఇప్పుడు సొంత ఊరి బాట పట్టారు. వీరంతా వెళ్లేది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనేది స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఈ సిచ్యువేషన్ గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడే కొత్తగా కనిపిస్తోంది. మరి ఈ పరిణామాలు ఎవరికి చేటు, ఎవరికి మేలు? ఎలక్షన్ కమిషన్ ప్రతి ఏటా నెత్తినరు కొట్టుకొని ప్రచారం చేస్తుంది, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని. కానీ ఏ ఒక్కసారి కూడా 100% ఓటింగ్ జరగలేదు. కనీసం 90% దరిదాపుల్లో కూడా రాలేదు ఓటింగ్ పర్సంటేజ్. ఏపీ పోలింగ్ డేటాను చూస్తే 2014 ఎన్నికల్లో, అంటే బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 ఎన్నికల్లో పోలైన ఓట్లు 74.64%. అదే 2019 ఎన్నికల పర్సంటేజ్కి వస్తే గత ఎన్నికల్లో 79.74% ఓటింగ్ నమోదైంది. బట్ ఈసారి ఈ రికార్డులన్నీ తారుమారు కావడం ఖాయంగా కనిపిస్తోంది చూస్తున్న జనవాహిని చూస్తుంటే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా అదే అయ్యేలా కనిపిస్తున్నాయి. మొన్న ఏపీలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్నే చూడండి. ఏకంగా 4,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడు ఈ రేంజ్లో ఓట్లు పడలేదు, ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి. 2019 ఎన్నికల్లో కేవలం 2 లక్షల మందికి పైగానే ఓట్లు వేశారు ఉద్యోగులు. కానీ ఈసారి ఈ నెంబర్ దాదాపు డబుల్ అయింది అనుకోవాలి. ఇదే రికార్డు అనుకుంటే సాధారణ ఓటర్ల ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ పోలింగ్ కూడా జోరుగానే కొనసాగేలా కనిపిస్తోంది. పాత రికార్డులను బ్రేక్ చేసేలా పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సొంత ఊళ్లను వదిలి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఫోన్లు వెళ్ళాయి. ఎలాగైనా ఊర్లోకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు వివిధ పార్టీల అభ్యర్థులు. వారి అనుచరులు కూడా ఫోన్లు చేసి కోఆర్డినేట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే తామే అరేంజ్ చేస్తామని కూడా హామీలు ఇస్తున్నారు. ఇలా పర్సనల్ ఇంట్రెస్ట్తో కొందరు, ప్రలోభాలకు లొంగి మరికొందరు. మొత్తానికి ప్రస్తుతం ఏపీ బాట పట్టారు అందరూ. శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ ఖాళీ అవడం ప్రారంభమైంది. దీనికి తోడు వరుస హాలిడేస్, శని, ఆది, సోమవారం రోజు పోలింగ్ కాబట్టి ఆ రోజు కూడా సెలవు దినం. దీంతో సొంత ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి అదొక కలిసి వచ్చేటటువంటి అంశం కావడంతో ఈ కారణాలన్నీ ఏకమై భారీ స్థాయిలో ప్రజలు సొంత ఊళ్ళకు వెళ్ళి ఓటు వేయడానికి క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి. భారీగా కార్ల క్యూ కనిపిస్తోంది టోల్ ప్లాజాల దగ్గర. వేసవిలో సంక్రాంతి వైబ్స్ కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈసారి ఏపీ ఎన్నికల్లో 83% పోలింగ్ అవుతుందని అంచనా వేస్తోంది ఎలక్షన్ కమిషన్. అంతేకాదు, దీన్ని టార్గెట్గా పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో రూరల్ ప్రాంతాలతో పోలిస్తే అర్బన్ ప్రాంతాల్లోనే పోలింగ్ తక్కువగా జరుగుతోంది. వారందరినీ పోలింగ్ బూత్కు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. గతంలో ఇదే టార్గెట్తో పనిచేసింది ఈసీ, కానీ రీచ్ కాలేకపోయింది. కానీ ఈసారి ఈజీగా ఈ టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ఈసీ శ్రమ కంటే ప్రధాన పార్టీల కృషి ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిని సొంత ప్రాంతాలకు రప్పించడం, ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరితో ఓటు వేయించడం కోసం వాళ్ళు పడుతున్న పాటలు అన్నీ ఇన్నిగా. మరి ఈ రేంజ్లో జరగబోయే పోలింగ్ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి చేటు చేస్తుంది? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మామూలుగా పోలింగ్ పెరిగితే అటు అధికార ఇటు విపక్ష పార్టీలకు టెన్షన్ పెరుగుతుంది. ఇది తమపై ఉన్న అభిమానంతో వేసిన ఓట్లా లేక వ్యతిరేకతతో కసితో వేసిన ఓట్లా అనేది తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఇక విపక్షానికి మరో బాధ. అధికార పార్టీ వారందరినీ రప్పించిందా లేక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే వచ్చి ఓటేశారా? ఇది విపక్ష నేతల బాధ. మొత్తానికైతే హైదరాబాద్ ఖాళీ అయింది. తట్టా బుట్ట, పిల్ల జల్ల అందరితో కలిసి అందరూ ఏపీకి తరలి వెళ్ళారు. ఇప్పుడు వీరంతా ఏపీలోని ప్రధాన పార్టీల తలరాతలను మార్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే వీరంతా ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం జూన్ 4న తేలనుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.